హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్, అమీర్పేట్, హైదరాబాద్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కానీ చాలా భయాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చి కాన్సెప్ట్ భయము, కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతున్నది, ఇన్వెస్ట్మెంట్ భయము, రీసేల్ భయము, చేస్తామా చేయలేమన్న భయము, వాటన్నిటికీ కూడా ప్లస్ మార్కెటింగ్ ఉంటుందా లేదా అనేది భయము. ఆ భయాలన్నిటి కూడా తట్టుకునే ఒక బిజినెస్ ఐడియా అయితే తీసుకొచ్చాను. అవి కూడా మార్కెట్లో ట్రెండింగ్, ఇన్స్టాగ్రామ్లో టాప్ ఉన్నటువంటి 2 బిజినెస్ ఐడియాస్, 2 కూడా కేవలం 11,000 రూపాయలు, అక్షరాల 11,000 రూపాయలు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఎటువంటి భయం లేకుండా. ఎందుకంటే కనుక మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి కూడా మీకు రీయూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బిజినెస్ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా మీకు రీయూజ్ అవుతుంది. ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటంటే మీకు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, 10 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మార్కెటింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ పెట్టాలని ఈ ఆలోచనలు అన్నింటితో మీరు బిజినెస్ స్టెప్ తీసుకోకుండా ఉంటారు. ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తూనే ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే ఇంకా మీకు ఎక్స్పీరియన్స్, కేవలం ఎక్స్పీరియన్స్ కోసమైనా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయలేరు అంటే కనుక ప్రపంచంలో మీ లైఫ్లో ఎటువంటి బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయలేరు. ఎందుకు చెప్తున్నాను, పూర్తి వరకు వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. మన ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా కస్టమైజ్డ్ చాక్లెట్ ర్యాపింగ్. జనరల్గా ఇలాంటి చాక్లెట్స్ ఉంటాయి కదా, వీటి మీద కస్టమర్ ఫోటో ప్రింటింగ్ చేయడము. దానికోసం మనకు ఒక ప్రింటర్ అయితే కావాలి. ప్రింటర్లో చాలా వెరైటీ ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఇంక్జెట్ ప్రింటర్ ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చు. అప్పుడు ఈ ప్రింటర్ అమౌంట్ లెస్ అవుతుంది. మీకు 1,500 రూపీస్, 2,500 రూపీస్లో మీరైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ వెరీ సింపుల్. ఇలాంటి మనము ప్రింట్అవుట్ తీస్తాం. కేవలం ప్రింట్అవుట్ తీయడం నేర్చుకుంటే కనుక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ బిజినెస్ వచ్చేసి చాక్లెట్ ర్యాపర్స్. ఈ చాక్లెట్ ర్యాపర్స్ ఉన్నాయి కదా, ఇలాంటి A4 షీట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. 20 sheets ప్యాకెట్ ఉంటుంది, 50 sheets ప్యాకెట్ ఉంటుంది. ఇండివిజువల్ ప్రైస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు. ఈ పేపర్ మీద మనం ప్రింటింగ్ చేస్తాం. టోటల్గా 6 అయితే మనకు వస్తాయి. మనం కట్ చేసి 2 అయితే ఆల్రెడీ చేసాము. ఈ 4 వచ్చేస్తున్నాయి కదా, ఇలా 6 వస్తాయి మనకి. ఈచ్ చాక్లెట్కి ఒక ర్యాప్ అయితే మనకు సరిపోతుంది. ఈ పేపర్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఒక పేపర్లో మనకి 6 వస్తాయి. 2 రూపీస్ ఇంక్ అనుకుంటే కనుక మనకు 12 రూపీస్కి 6 చాక్లెట్స్ అయితే మనం చేసుకోవచ్చు. 10 రూపీస్ చాక్లెట్స్. చిన్నవి అయితే కనుక ఇంకా ఎక్కువ మనం చేసుకోవచ్చు. పెద్దవి అయితే కనుక కొన్ని తక్కువ చేసుకోవచ్చు. చాక్లెట్స్ వచ్చి మనకు మార్కెట్లో దొరుకుతాయి. మార్కెట్లో మీరు తీసుకునేసి కస్టమర్ అయినా కొన్ని తీసుకొచ్చి ఇస్తారు మనకి. వాటిని మనం ర్యాప్ చేస్తాము. లేవనే కస్టమర్ అడుగుతాడు మనల్ని, కిట్ క్యాట్ కావాలా, డైరీ మిల్క్ కావాలా, వాటెవర్ ఏది అడిగితే దాన్ని మనం తీసుకునేసి మనం ర్యాప్ చేసి ఇస్తాం. ర్యాప్ చేసినందుకే మనం ఛార్జెస్ చేస్తాము. ప్రైజింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మనకు వచ్చేసి మార్జిన్ వచ్చేసి మనకు 10 రూపీస్ నుంచి ఉంటుంది, 5 రూపీస్ నుంచి కూడా ఉండొచ్చు. మనం బల్క్లో తీసుకునే ఇంకా సింగిల్గా అయితే ఈవెన్ 50 రూపీస్. మీరు 100 రూపీస్ చాక్లెట్ మీరు ర్యాప్ చేసేస్తే 150, 200 కూడా సేల్ చేసుకోవచ్చు. 50 రూపీస్ మీరు 100 ఆర్ 120 సేల్ చేసుకోవచ్చు. 5 రూపీస్ 10 ఆర్ 15 రూపీస్ ఇన్ బల్క్. ఓకే, 5 రూపీస్ చాక్లెట్ చేస్తే మీకేం రాదు బల్క్లో. బట్ దీన్ని ఏ విధంగా చేయాలి అన్నదానికి మీకు మార్కెట్ గురించి మీకు నెక్స్ట్ స్టెప్ వేయాలంటే కానీ మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలరు. వీడియో చూస్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్స్పీరియన్స్ కోసం క్లియర్గా చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ బిజినెస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. 1,00,000 రూపాయలు పెట్టి మీరు సైలెంట్గా ఉంటే 1,00,000 రూపాయలు లాస్ అవుతుంది. 10,000 పెట్టి మీరు ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేసి మార్కెటింగ్ అయితే చేయండి, డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతుంది. మా నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే అవసరం అవన్నీ కూడా మీకు ఇస్తాము. ఈ మీకు 10,000 రూపీస్ కాన్సెప్ట్లో మీకు వచ్చేసి ఏమి ఇస్తాను నేను చూపిస్తాను. ఒక ప్రింటర్ అయితే మనం ఇస్తాము, ఇంక్జెట్ ప్రింటర్. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 8,800. దీన్ని ఓన్లీ కేవలం మన దగ్గర కంప్యూటర్ ఉంటే మనం ఆపరేట్ చేయగలము. కింద వచ్చేసి మనకు ఇది 15,000 రూపీస్లో కంప్లీట్ కిట్ అయితే మనం ఇస్తాం. 13,600 రూపీస్ ప్రింటర్ మనకి. ఇది మీ దగ్గర ఆల్రెడీ ఉంటే వాడుకోవచ్చు. దీంట్లో ఏంటంటే స్కానర్ వస్తుంది, దీనిలో స్కానర్ రాదు. ఇది వైఫై ప్రింటర్, మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో డెఫినెట్గా మనకి సిస్టమే ఉండాలి. ఇన్ కేస్ మీకు పెద్ద సైజ్ కావాలనుకుంటే కనుక మన దగ్గర వచ్చేసి 6 కలర్ ఉన్నాయి, అదేవిధంగా A3 సైజ్ కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ని బేస్ చేసుకునేసి మీరు ప్రింటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఎగ్జిస్టింగ్ ప్రింటర్ ఏదైతే దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మన దగ్గర ఎక్కువ కస్టమర్స్ వచ్చి సబ్లిమేషన్ రిలేటెడ్ ఉంటారు, అంటే ఇలాంటి ఫోటో ఫ్రేమ్ చేసేవాళ్ళు, అలాంటి ప్రింటర్స్లో మనం చేయొచ్చు అని చాలామంది అడిగారు. అలాంటి ప్రింటర్లో మీరు చేస్తే ఇంకా క్వాలిటీ డల్ అయితే డెఫినెట్గా ఉంది. మీకు ఈ క్వాలిటీ చూపిస్తాను, ఒరిజినల్ ప్రింటర్తో తీసిన క్వాలిటీ కూడా నేను చూపిస్తాను. ఇది సబ్లిమేషన్లో తీసాము యాక్చువల్గా క్వాలిటీ చెక్ వస్తుంది. ఈ ప్రింటర్ మీరు ఏ ప్రింటర్ తీసుకున్నా కూడా మీకు 1 year అయితే వారంటీ ఉంటుంది కంపెనీ నుంచే. మీ లొకేషన్కి ఇంజనీర్ వచ్చేసి క్లియర్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రింటింగ్ ఏ విధంగా చేయాలన్నది, అంటే జనరల్ ఫోటో ప్రింటింగ్ ఏ విధంగా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇన్స్టలేషన్ అవన్నీ కూడా మన ఛానల్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్లో కంప్లీట్ ఇన్-డెప్త్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు తెలియకుండా కూడా కస్టమర్కి ఇక్కడ 3 నెంబర్స్ అయితే ఉంటాయి మీకు. ఆ 3 నెంబర్స్ ఏ నెంబర్కైనా కాల్ చేస్తే సీరియల్ నెంబర్ చెప్పేసి మీ అడ్రస్ చెప్తే ఇంజనీర్ మీ లొకేషన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేసి డ్రైవర్స్ ఇన్స్టలేషన్ చేసేసి ఏ విధంగా ప్రింట్ తీయాలని చూపిస్తారు. ఇలాంటి సెట్టింగ్స్ చేయాలంటే కనుక మీకు వచ్చేసి దీనికి సంబంధించి డిజైన్ టెంప్లెట్స్, మీకు ఫోటోషాప్ PhD ఫైల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఫోటోషాప్ మీ దగ్గర ఉండాలి. ఇన్ కేస్ మీరు వైఫై ప్రింటర్ తీసుకోకుండా సిస్టమ్ మీ దగ్గర ఉండాలి. ఈ ఫోటోషాప్లో మీరు డిజైన్ చేసుకోవడానికి ఏ విధంగా చాలా ఇన్ డీటెయిల్ వీడియో అయితే నేను చేసాము. అది చాలా సింపుల్గా ఉంటుంది. ఫోటోషాప్లో మనకి టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో మనం 13 టెంప్లెట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత మనకు కావాల్సింది స్టిక్కర్ పేపర్స్. స్టిక్కర్ పేపర్స్లో వచ్చేసి మనకు 20 sheets ప్యాక్ అయితే ఉంటుంది, అదేవిధంగా 50 sheets ప్యాక్ అయితే ఉంటుంది. ఏ ప్యాక్ తీసుకున్నా పర్ షీట్ వచ్చి 20 రూపీస్ పడుతుంది, 10 రూపీస్ పడుతుంది మీకు.
ఏ షీట్ అని మీరు తీసుకోవచ్చు. 200 రూపీసా లేకుంటే 500 రూపీసా. అదేవిధంగా ఈ జిగ్జాగ్ సీజర్ వచ్చేసి మనకు 10 ఇంచ్ లెంత్ ఉన్నటువంటి జిగ్జాగ్ సీజర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు 400 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము. డిజైన్ టెంప్లెట్స్ మనం 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఓవరాల్గా మీకు వచ్చేసి 10,000 రూపీస్లో ఒక ప్రింటర్ వస్తుంది. ఈ స్మాల్ ప్రింటర్ వితౌట్ స్కానర్ ఉన్నది. అదేవిధంగా మీకు ఇలాంటి స్టిక్కర్ పేపర్స్ 20 షీట్స్ స్టిక్కర్ పేపర్ అయితే మీకు 3 వస్తాయి, అంటే 60 స్టిక్కర్ పేపర్స్ వస్తాయి. మీకు 360 చాక్లెట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. డిజైన్ టెంప్లెట్స్ మీకు వచ్చేసి 13 ఇస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి సీజర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఉంటుంది 300 రూపీస్ 10,000 రూపీస్ కిట్లో. ఇన్ కేస్ మీరు 50 షీట్స్ తీసుకుంటే కనుక 100 రూపీస్ లెస్ అవుతుంది 50 షీట్స్లో. కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ ప్రైస్ మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ని కూడా వాడుకోవచ్చు. బట్ ఇంక్జెట్ కలర్ ప్రింటర్ అయి ఉండాలి. సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది. అదేవిధంగా సెకండ్ బిజినెస్ చెప్పా కదా, ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మీరు చేసుకోవాలి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా ట్రెండింగ్. అదేవిధంగా చాక్లెట్స్తో పాటు ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మీడియా ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ట్రెండింగ్గా వచ్చాయి. మీకు ఇవి జనరల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మీరు చేసుకోవాలంటే 55,000 రూపాయలు ప్రింట్ ఓన్లీ మౌల్డే ఉంటుంది. 55,000 రూపాయలు నాకు తెలిసి అది వేస్ట్. అది అంత బడ్జెట్ పెట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కోసం అంటే అనవసరము. మీకు ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్లో ప్రింట్ తీసేసి 4 మ్యాగ్నెట్స్ ఇచ్చాము. అక్రాలిక్ గ్లాసీ లుక్లో ఉంటుంది. దీన్ని తీసుకునేసి కేవలం మీకు 800 రూపాయల్లో మనం 10 ఇస్తున్నాము, అంటే 80 రూపీస్ ఈచ్ ఇస్తున్నాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేయడానికి మీకు 55,000 మౌల్డింగ్ పెట్టేసి అదేవిధంగా 10,000 రూపాయలు ప్రింట్ 65,000 రూపాయలు, పేపర్స్ అవన్నీ కలిపి 70,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనము కేవలం 80 రూపాయలతో మీరు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ రెడీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇస్తాము. ప్రింటర్ రెగ్యులర్ ప్రింటర్ ఉంది కదా, ఒకే దెబ్బకు 2 పెట్టాలంటే ఇదే కాన్సెప్ట్. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో 2 బిజినెస్, అవి కూడా టాప్ ట్రెండింగ్ బిజినెసెస్ ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకోవచ్చు. చూసి మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మన దగ్గర ప్రింటర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు చెప్పినట్టు ప్రింటరు, పేపర్స్, జిగ్జాగ్ సీజర్స్, డిజైన్ టెంప్లెట్స్ మీకు మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము 10,000 రూపీస్లో. అదే 11,000లో మీకు వచ్చేసి ఇలాంటి 10 వస్తాయి మీకు. అదేవిధంగా 50 షీట్స్ వస్తాయి మీకు 11,000 రూపీస్లో. మీకు ప్రింటరు, 50 షీట్స్, జిగ్జాగ్ సీజర్స్, టెంప్లెట్స్ ఇవి 8 అలాంగ్ విత్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది. 11,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఇంకా 2 బిజినెసెస్ మీరు దాంట్లో చేసుకోవచ్చు. చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. మీకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మన ఏపీఎస్ఆర్టీసీ ఉంది, టీఎస్ఆర్టీసీ ఉంది. ఇన్ కేస్ మీరు లోకల్ అయితే డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు. ట్రైనింగ్ ఏ విధంగా అంటే మీకు ఇక్కడికి వస్తే కొంచెం ఫిజికల్గా కూడా చూడొచ్చు. అదేవిధంగా మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి క్లియర్గా చెప్పినట్లు. ఇన్ డీటెయిల్ మీకు ఏ విధంగా ఇన్స్టలేషన్ చేయాలి ఒక ప్రింటర్లో, ప్రింటర్ అనేది ఒకటి ఉంది, ఏ విధంగా డిజైన్ చేయాలనేది ఇంకొకటి ఉంది, ఏ విధంగా చేయాలనేది కూడా 3. టోటల్గా మీకు 2 వీడియోస్ అనేది కవర్ చేస్తాము. ఇది కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా చాలా ట్రెండింగ్. తక్కువ బిజినెస్ పెట్టని ఆలోచిస్తూ వెనకడుగు వేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ రావాలంటే కనుక మనం పోగొట్టుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ కూడా ఈ ప్రింటర్ మీకు ఇన్ కేస్ మీరు బిజినెస్ లాస్ అయినప్పటికీ కూడా ప్రింటర్ మీకు రెగ్యులర్గా అవసరమే కదా, ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. జనరల్ ఐడి కార్డ్స్ లాంటి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీకు జనరల్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ స్టిక్కర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో పిల్లలకు కూడా యూజ్ అవుతాయి. జనరల్గా ఇప్పుడు ఒక్కరికి వర్కౌట్స్ ఉంటాయి కదా, వర్క్ షీట్స్ ఉంటాయి, వాటిని ప్రింటింగ్ చేయడమా ఏ జనరల్ ప్రింటింగ్ కోసం మీరు వాడుకోవచ్చు. ఈ స్టిక్కర్ పేపర్ పిల్లల ఫోటో చేసుకొని మనం ఇంట్లో అంటించుకోవచ్చు. లాస్ ఏముంది, మనకు జిగ్జాగ్ సీజర్ చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఈ లాస్ ఒకటి వచ్చేసి మీకు జిగ్జాగ్ సీజర్ తప్ప ఇన్ కేస్ మీరు వాడుకోకపోతే ప్రతిదీ కూడా మీకు యూస్ఫుల్. ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయకపోతే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఆలోచించుకోండి. ఈ బిజినెస్ వల్ల నాకు వచ్చేదేం లేదు, మీ ఎక్స్పీరియన్స్ కోసమే. ఎందుకంటే ఎన్నో లక్షలు పోగొట్టుకుంటే కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు మనకి. కాబట్టి తక్కువ బడ్జెట్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర కొనాలని లేదు, మీ మార్కెట్లో ఎక్కడున్నా సేమ్ ప్రైసెస్ ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి. వెళ్ళి చూడండి, ప్రైస్ తెలుసుకోండి. మన దగ్గర అయితే ఎవ్రీథింగ్ ఉంటుంది. మార్కెట్లో కన్నా 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ తక్కువే ఉంటాయి ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే. ఇంకా మరెందుకు ఆలస్యం, ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో చూద్దామా. ప్రింటింగ్ చేసే ముందు డెఫినెట్గా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీలాగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి మీరు వచ్చేసి వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ కాకపోయినా కూడా. అదే కమెంట్ సెక్షన్లో మీ దీని యొక్క ఒపీనియన్ కూడా చెప్పండి. అంటే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే లాసెస్ ఏమున్నాయి, మీకు ప్రాఫిట్స్ ఏమున్నాయి, ఎలా ఉంటుంది, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో దట్ మల్టిపుల్ పీపుల్కి రీచ్ అవుతుంది ఇది. ఇప్పుడు జనరల్గా ప్రింట్అవుట్ తీసాము మనము. ప్రింట్అవుట్ తీసిన దీన్ని సింపుల్గా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసేసి ఒక షీటు ఏ విధంగా ఈ కిట్ కట్ చాక్లెట్ని మనం ర్యాప్ చేస్తామో చూద్దాం. ఈ ప్రింట్ అయితే మనం తీసాము, మన ఎప్సన్ L130 ప్రింటర్లో తీసాము. ప్రింటింగ్ ఏ విధంగా తీయాలి సెట్టింగ్స్ సంబంధించి 2 వీడియో చెప్పాయి కదా, 2 కూడా కమెంట్ సెక్షన్లో నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్గా చూడండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం స్టార్ట్ చేస్తున్నాము. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మన చాక్లెట్ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇలా పట్టుకున్న తర్వాత యూ షేప్లో దీన్ని వెనకల బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది, దాన్ని యూ షేప్లో కట్ చేయాలి. టాప్ను కట్ చేయాలి, బాటమ్ కట్ చేయాలి, లెఫ్ట్ ఆర్ రైట్లో ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేస్తాను, చూపిస్తాను మీకు.
ఇది 2 లేయర్ పేపర్ వస్తుంది మనకి. ఈ 2 లేయర్ పేపర్లో మనము యూ షేప్లో కట్ చేసుకోవాలి. టాప్ బాటమ్ అయితే డెఫినెట్గా కట్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ మనం బాటంలో ఉన్నాము, బాటమ్ని కట్ చేసేయండి. అదేవిధంగా మనం టాప్లో కూడా కట్ చేయాలి, ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్. నేను రైట్ ఆర్ లెఫ్ట్ ఒకటి సైడ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా మనకు టాప్లో కట్ అవ్వాలి, టాప్లో అంటే ఇటువైపు. కట్ చేస్తాను. ఇది మన చాక్లెట్ ఉంది కదా, చాక్లెట్ని మన కిట్ క్యాట్ ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. మన మిడిల్లో మనం చాక్లెట్ పెట్టేసుకుంటాము. చాక్లెట్ పెట్టిన తర్వాత ఎటువైపు అయితే మనం పేపర్ కట్ చేయలేదో అటువైపున మనం ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. సో దట్ ఏంటంటే మనకు ఇన్ కేసు అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆపోజిట్ సైడ్ నేను ఫోల్డ్ చేస్తున్నాను, సో దట్ అనేది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ని మీరు ప్రెస్ చేసేయండి, ఇటువైపు ఎడ్జెస్ని ప్రెస్ చేసేయండి. ఇక్కడ ఎడ్జెస్ మీకు స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి ఈ జిగ్జాగ్ సీజర్ యూజ్ చేసి మీరు కట్ చేయండి. ఇది హెవీ డ్యూటీ జిగ్జాగ్ సీజర్ ఇది మీది. ఇది చాక్లెట్ డ్రాపింగ్ చాలా ఈజీ. ప్రింట్అవుట్ తీయడం నేర్చుకుంటే కనుక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా రిస్క్ ఫ్రీ బిజినెస్. ప్రింటర్లన్నీ మళ్ళీ వాడుకోవచ్చు కదా మీరు. ఈ విధంగా మనం చాక్లెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు బల్క్లో ఆర్డర్స్ వస్తాయి. మీకు 1-2 కోసం వస్తే మీరు ఎక్కువ పెట్టి సేల్ చేసుకోవచ్చు. 100 రూపీస్ చాక్లెట్ నా దగ్గరికి వస్తే 200 రూపీస్ నేను ఛార్జ్ చేస్తాను ర్యాప్ చేసినందుకు. 50 రూపీస్కి అయితే మనం 120 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సింగిల్ అయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఏంటంటే మీకు మార్కెట్లోకి వెళ్తారు. ఫస్ట్ ఈ వచ్చిన కాంటాక్ట్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వేరే ప్రోడక్ట్ మన దగ్గర 25 డిఫరెంట్ మిషనరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ మీరు గ్రో చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదే ప్రింటర్స్కి మీకు 2,000, 3,000, 4,000 రూపాయలు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మీరు ఆధార్ కార్డ్ లాంటివి మీరు లామినేషన్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్, LED ఫోటో ఫ్రేమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. చాలా రకాలు ఉన్నాయి. మీ అన్ని నెక్స్ట్ వస్తూనే ఉంటాయి మన దగ్గర కాన్సెప్ట్స్. ఇది చాలా ఈజీ కదా. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చెప్పాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లో మనం చేయాల్సింది ఏంది, దీని యొక్క విడ్త్ ఎంత ఉంది, అదే హైట్ ఎంత ఉంది, ఈ రెండు చూసుకుని మనం 4 డిఫరెంట్ మ్యాగ్నెట్స్ అది ఇచ్చాము. 4 డిఫరెంట్ డైరెక్షన్స్లో, సైడ్స్లో. ఇవి కూడా అక్రైలిక్ 2 షీట్స్ వచ్చాయి మనకు. సేమ్ పేపర్, దీనికి అడిషనల్ పేపర్ మళ్ళీ ఏమీ అవసరం లేదు. ఇదే పేపర్ యూజ్ చేసుకునేసి మీరు ఈ సైజులో మనం కట్ చేసేసి దాని లోపల పెట్టేయడమే. అది కూడా మల్టీపర్పస్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. ఇన్ కేసు కస్టమర్ తీసుకున్నాడు, ఫొటోస్ మనకు చేంజ్ చేయాలనుకున్నారు, ఈజీగా వాళ్ళే పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది చేయడం కూడా. అదేవిధంగా మీరు ఎలా సేల్ చేసుకోవచ్చు, మనం అలా మార్కెట్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొంటే కనుక కంప్లీట్ ఒక పేపర్లో మీకు వచ్చేసి 8 or 10 వస్తాయి ఫొటోస్. ఆ 10 ఫొటోస్ ఇచ్చేసేయండి వాళ్ళకే, వాళ్ళు ఎప్పుడు కానీ అప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక్కొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్కి ఒక పేపర్ మీద కంప్లీట్ ఫుల్ ప్రింట్ చేసి ఇవ్వండి. మనకి ఎంత పోతుంది, ఈ ప్రింటర్లో మనము ఇచ్చే ఇంక్స్తో 2,000 నుంచి 2,500 ప్రింట్లు తీయచ్చు. అంటే హార్డ్లీ మనకు వచ్చేసి ప్రాక్టికల్గా చెప్పాలంటే 1 రూపీ పర్ ప్రింట్ పడుతుంది. ఓకే, ఒక ప్రింట్ ఇచ్చేసి 1 రూపీ అవుతుంది మనకి. స్టిక్కర్ పేపర్ 10 రూపాయలు. దీనికి ఎంత ఛార్జ్ చేయొచ్చు మనము, 130 నుంచి 150 వరకు ఛార్జ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ 10 పేపర్స్తో. అంతకన్నా మంచి బిజినెస్ ఏం కావాలి మీకు, ఎక్స్పీరియన్స్ చెప్పాను, ఎక్స్పీరియన్స్. దీన్ని చేయడమే. ఇది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేపర్ నేను తీసుకున్నాను అనుకోండి, మనకు కావాల్సిన సైజు కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా ఉన్నాయి తీసేస్తాను. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో దీన్ని పెట్టి చూద్దాం ఫస్ట్ మనకి మిడిల్లో ఉందో లేదో. సింపుల్ అయిపోయింది. కటింగ్ ప్రాపర్గా సెట్ చేద్దాం. మిడిల్లో పెట్టేసేయండి. ఈ మ్యాగ్నెట్స్ ఏవైతున్నా మ్యాగ్నెట్ స్టిక్ చేయండి. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇంతకన్నా సింపుల్ బిజినెస్ ఏముంటుంది, ఇంకొంచెం ప్రాపర్గా కట్ చేసుకోవచ్చు మనము స్కేల్తో. ఇంతకన్నా సింపుల్ బిజినెస్ ఏముంటుందండి, మీరేం చెప్పండి. ఓకే, చూసారు కదా, కేవలం 11,000 రూపాయలు 2 బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 10,000 రూపాయలు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా రిస్క్ ఫ్రీ. ఇంతకన్నా ఈజీగా ఉండి ఇంతకన్నా బాగా గైడ్ చేసే వాళ్ళు మీకు మార్కెట్లో దొరకరు. చెప్పాను, ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లక్షలు పోగొట్టుకుని ఈ ఎక్స్పీరియన్స్ రాలేదు గత 9 సంవత్సరాలుగా. కాబట్టి మీరు 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మీరు స్టెప్ తీసుకోకుండా ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్నా, ఏదైనా జాబ్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ క్విట్ అవ్వాలన్నా కూడా సెకండ్ పాత్ను చూజ్ చేసుకుంటూ మీరు క్విట్ అవ్వచ్చు. ఇంత సింపుల్ బిజినెస్ అయితే నాకు తెలిసి ఏది ఉండదు. ఇది ఇవాళ వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో గుడ్ ఆర్ బ్యాడ్ మీ ఒపీనియన్ అయితే తెలపండి. సో దట్ అండ్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కదా. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీడియన్ రెడీ సైనింగ్ ఆఫ్. ముందుగా చెప్పినట్లు మేకింగ్ వీడియోస్ వచ్చి కింద 2 లింక్స్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, 2 కూడా చూడండి. థ్యాంక్ యూ.